ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో నూతనంగా 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేశారు. 4 మండలాలకు కోడలి అయిన ఆమన్గల్ పట్టణంలో 10 పడకలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని తొలగించి 50 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచిన నూతన భవనాన్ని నిర్మించామన్నారు. ఈ ఆసుపత్రితో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో హాస్పిటల్ కోసం భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అకుంఠిత దీక్షతో నారాయణ రెడ్డి గారు పలు విషయాలు ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని ఆల్మోస్ట్ సాల్వ్ చేస్తూ చాలా ముందడుగు వేస్తున్నందుకు మా నియోజకవర్గం తరఫున నారాయణ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏం పని లేని మనిషి 2 రోజుల కింద ఢిల్లీ పోయి కేటీఆర్ గారు తనకు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కేటీఆర్ హరీష్ రావు గారు ఏం మాట్లాడారంటే అసలు ఒక వింత ప్రవర్తన. పార్టీలు ఎందుకు మారుతున్నారు, మేము పోయి సుప్రీంకోర్టులో మాట్లాడతాము, అట్లాగే రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తామన్నారు. మరి 2014లో 63 సీట్లు ఇచ్చింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం వచ్చి ఫస్ట్ గవర్నమెంట్లో. మరి మీరేం చేసిన మా గవర్నమెంట్ పడగొడతారని చెప్పేసి అటు టీడీపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అందరినీ ప్రజాస్వామ్యానికి కూని చేస్తూ కలుపుకున్నారు. మరి ఈరోజు నీతి చెప్తున్నాడు. ఆమన్గల్లు హాస్పిటల్ స్థాయి పెంపు కొత్త బిల్డింగ్ పోస్టానికి ఈరోజు మరి ముహూర్తం స్టార్ట్ అయింది. ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగు శిథిలావస్థలో ఉండే దాన్ని డిస్మాంటిల్ చేసేసి మరి కొత్తగా కట్టుకోవడానికి మరి అనుమతి వచ్చినది. ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. గతంలో మీకు అందరికీ తెలుసు 30 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ను 10 పడకలకు చేసేసి మరి నీళ్లు కారుతూ ఉంటుండే వర్షాకాలం వచ్చినట్లయితే ఏమాత్రం ఏవి అందుబాటులో